గుడి ఆహ్వాన ప్రతిష్ట కార్యక్రమిక కుందం వారి కండికం గ్రామంలో గంగానమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట ఆహ్వాన శుభపత్రిక గురించి పోతురాజు స్వామి వార్ల పునఃప్రతిష్ఠ ఆహ్వాన మహోత్సవం దేవిరెడ్డి శివనాగిరెడ్డి మాట్లాడుతున్న దృశ్యం 21/2 బుధవారం ఉదయం 10:30 గంగానమ్మ పోతురాజు స్వామి వారి యొక్క ఇతర దేవతా యంత్రాంగం వాయు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిపించుటకు జగన్మాత అనుగ్రహం అయినది. నాగిరెడ్డి గారు మాట్లాడుతూ దేవిరెడ్డి శివనాగిరెడ్డి మాట్లాడుతూ దేవతా ప్రతిష్ఠ విగ్రహాలు ఊరేగింపు గురించి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మరియు అశేష జనవాహి గురించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి గ్రామంలోని ప్రజలు మండలంలోని ప్రజలు వేలాదిగా తల్లి రావాలని కోరారు. నా పేరు దేవిరెడ్డి శివనాగిరెడ్డి అండి. వారి కొండవారి కంటిక గ్రామము. నాకు 63 సంవత్సరాల వయసు. నాకు 12 సంవత్సరాల వయసు అప్పుడు ఇక్కడ మా ఊరు పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువు మధ్యలో ఉండేది అమ్మవారు. వర్షం పడినప్పుడు వర్షం నీటికి అమ్మవారు మునిగిపోయేది. లేడీసు వెళ్ళి పూజలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. ఆ తదితర మా పెద్దలు తీసుకొచ్చి రోడ్డు పేసిన పక్కన నిర్మించినారు. ఇది నిర్మించి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇక్కడ పూజలు పురస్కారాలు చేసుకునేవాళ్ళం. తదుపరి గ్రామస్తులందరూ కలిసి ఒక గుడిలాగా ఏర్పాటు చేసి రేపు 21వ తారీఖున ఉదయం 10:50 ప్రతిష్టా కార్యక్రమం జరుపుదామని పెద్దలందరూ నిర్ణయించుకున్నాము. తదుపరి పంతులు గారు వచ్చి యాగాలు యజ్ఞాలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేసినాక అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. గ్రామస్తులందరూ కలిసి సహకారంతో చేసుకుంటున్నాము. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? పాత గుడిని ఎన్ని సంవత్సరాల దాకా ఉన్నది? ఇప్పుడు అంటే తీసేశారా? పాత గుడి ఏమి లేదండి, అమ్మవారి కిందే ఉంది నేల మీద. ఇప్పుడు దాని బ్యాక్ సైడ్ గుడి. అంటే ఈ గుడికి సంబంధించిన ప్రతిష్ట అంటే ఏంటి? అమ్మవారు అంటే కొంచెం అంటే ఆమె వల్ల ఉపయోగం గ్రామ దేవత తల్లి అమ్మవారి. ఈ కనపడే చెరువు కూడా అమ్మగారి కిందనేనా? గ్రామస్తులది అది డిపార్ట్మెంట్. అంటే తిరణాలాగా చేయటమా? అంటే ఎప్పుడు అమ్మవారికి ఇదివరకు వెనక ఒక 20 సంవత్సరాల క్రితం జాతరలాగా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య మానేశారు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా అంటే మీ గ్రామాన్ని వరకేనా ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఉంటుందా అండి? ఇద్దరు కూడా వచ్చి పెట్టుకుంటారు. ఇక తర్వాత ఈ అమ్మవారిని మేము కొంచెం డెవలప్మెంట్ చేద్దామని గ్రామస్తులందరూ సహకారంతో ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేసి అన్నదానం చేస్తాం అని నిర్ణయించుకున్నాం. ఎంతమందికి చేస్తున్నారండి అన్నదాన కార్యక్రమం? 5,000 నుంచి 6,000 అన్నదానం. అంటే ఈ గుడికి సంబంధించిన రెగ్యులర్ పూజారు ఉంటారా అండి? వారానికి ఒకసారా? వచ్చి భార్య పిల్లలతో ఆదివారం గురువారం ఎవరిష్టం వాళ్ళు. ఆదివారం గురువారం జంతువులు బలి లాంటిది ఏమైనా ఉంటుందా అండి? ఉంటుందండి. మామూలుగా వాళ్ళ ఇష్టం అండి. బ్రాహ్మిన్స్ వైశాస్ అనుకోండి, మామూలుగా ఇళ్ళలో అయితే ఒక కోడినో ఏదో చేసుకుంటారు. మామూలుగా మామూలు కూడా. అంటే ఈ గుడికి గత ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఇది? ఫస్ట్ పాత గుడి ఫస్ట్ వెనక పూర్వం నుంచి చెరువులో ఉండేదండి. మాకు నా వయసు 12 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల మధ్య రెగ్యులర్. 50 సంవత్సరాల నుంచి కూడా కమిటీ అనేది ఉందా అండి ఈ గుడికి? ఏమన్నా ఇప్పుడు ఏమన్నా కొత్త కమిటీ వేసి ఏమన్నా? ఏమి లేదు, అందరూ కలిసి ఏదో 4 వర్క్ చేసేవాళ్ళం. ఒక 5 కూడుకుని మా కుర్రోళ్ళు మేము. అంటే ఈ గుడికి ఏమన్నా గవర్నమెంట్ సహకారాలు ఏమన్నా కోరుతున్నారా? ఏం లేదు, గుడే లేదు ఇప్పుడే కదా సార్. అయ్యగారు మీరు చెప్పండి, ఏంటండి ఈ గుడికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించిన ఏంటండి వివరాలు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్త మహాశంద్రులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటున్నాం. ఈ రోజున నిన్న రేపు అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవపేతముగా చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం. సహజంగా భూలోకమున దేవతా శక్తి ద్వారా సకల శుభములు కలుగుతాయి అని మనకి వేదవచనం చెప్పినది. అంటే ఎప్పుడైనా సరే ఏ గ్రామముకైనా కూడా గ్రామముకు సంబంధించిన దేవతలు, కులదేవతలు, ఇష్టదేవతలు అనేవారు ఇప్పుడు కూడా అన్ని చోట్ల కూడా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఏమిటిగా అంటే మన అమ్మవారు గంగానమ్మవారుగా పిలువబడుతున్నారు. అమ్మవారులు మొత్తం కూడా 108 మంది అమ్మవారులుగా మనకి గ్రామ దేవతలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తమ్ముడుగా పోతురాజు స్వామివారు కూడా మనందరికీ దర్శనమిస్తుంటారు. అలాగే ఇక్కడ అమ్మవారు గంగానమ్మవారుగా మనందరికీ దర్శనమిస్తూ అమ్మవారు
అలాగా అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి శక్తిని అమ్మవారు ఇస్తారు. అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా మనకు లభించేది ఏమిటయ్యా అంటే, ఎవరైనా సరే అమ్మవారిని నమస్కరించి చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చక్కగా అందరూ కూడా చేయడం ద్వారా అతివృష్టి అనావృష్టి ఇటువంటి భయాలు ఉండవట. అమ్మవారి అనుగ్రహం ద్వారా ఎప్పుడు సకాలంలో వర్షాలు పడుతూ, అలాగే అమ్మవారు చక్కగా వ్యవసాయాభివృద్ధి సకల రంగంలో అభివృద్ధి అమ్మవారు అందిస్తుంది. ఈ విధంగా అందరూ కూడా ఎంతో వైభవపేతముగా వేద మంత్రాలతో చక్కగా మేళతాళాలతో రేపటి రోజున ఉదయం అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవపేతముగా ఏర్పాటు చేసుకున్నారు. కావున మిగతా భక్తులు ఎవరైనా సరే కూడా చక్కగా గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఈ విషయం గమనించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నారు.